తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హోటల్ రెస్టారెంట్ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని బ్లిస్ సమీపంలో హోటల్ రిగాలియా వేదికగా ఈ సమావేశం జరిగింది. ఆహార భద్రతా ప్రమాణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయం సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. అలాగే నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లోనే మన తిరుమలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కల్తీకి సంబంధించిన అనేక విషయాల మీద చాలా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా స్పందించి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కల్తీకి అవకాశం లేని విధంగా మా డిపార్ట్మెంట్ని ప్రజలకు తగు ఎడ్యుకేట్ చేసిన తర్వాత వారు కనుక మా యొక్క సూచనలు సలహాలు పాటించగా పాత పద్ధతుల్లోనే కనుక ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో కొరడా జరిపించడంలో ఎటువంటి సందేహాలు లేకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మా డైరెక్టర్ గారు, కమిషనర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అత్యవసర సమావేశం ఏం జరిగిందంటే, ఈ మధ్యకాలంలో రాజమండ్రి పాల ఇన్సిడెంట్ అయితేనేమి, మన తిరుపతికి ఎక్కడో రోజు 1,00,000 మంది వస్తున్నారు, ఇక్కడ ఏమో జరుగుతుంది అనేది ఒక అపోహ ఉంది. ఆ అపోహ మెల్లగా తొలగించాము. ఇక మీదట ఇంకా కొంత జరగకుండా, అపోహ రాకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే మేము అక్కడక్కడ ఫీల్డ్లో చూసినప్పుడు ఓపెన్ ఈ బాక్స్ టైపు ఫ్రిడ్జ్లలో నాట్ ఓన్లీ రెస్టారెంట్ అయినా ఇప్పుడు మిల్క్ ఇన్సిడెంట్ కూడా ఓపెన్ ఫ్రిడ్జ్లోనే జరిగింది. కాబట్టి ఓపెన్ ఫ్రిడ్జ్లలో మనం ఏ ఐటమ్స్ కూడా అంటే డైరెక్ట్గా పెట్టకుండా, బ్యాగుల్లో పెట్టకుండా ఒక కంటైనర్లో, స్టీల్ కంటైనర్లో పెట్టి పాలైనా ఏదైనా ప్రిపేర్ ఫుడ్, ఇది ఒక ట్రస్ట్ వర్క్. ఒక హోటల్ నడపడం అంటే మామూలు వ్యవహారం కాదు. మీ దగ్గర రోజు 100 మంది వస్తుంటారు, భోజనం చేస్తుంటారు, పోతుంటారు. హెల్త్ ఫండ్ టైప్లో ఎక్కడో 1-2 రోడ్ సైడ్ హోటల్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం తిరుపతికి అంతా ఆపాదిస్తుంది.